రాజ్యాంగం ఏంటయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ? దీనికి సమాధానం చెప్పండి. ఇదేమన్నా ఆటోక్రసీ అనుకున్నారా, డెమోక్రసీ అనుకున్నారా? ఆటోక్రసీలో అప్పుడు కూడా రాజులు చక్కగా ప్రజా పరిపాలన బాగా చేసేవాళ్ళు. రావణుడు రాక్షసుడు అయినప్పటికీ కూడా, అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను మరి ప్రజలు మాత్రం ఎంతో బాగా చూశారు. రావణుడు లంకలో ఉండేటువంటి తన ప్రజల్ని ఎప్పుడు నిత్యం కూడా ఆనందంగా ఉండేట్టు చేశాడట. కానీ మీరు వచ్చి ఏం చేస్తున్నారయ్యా? ముఖ్యంగా ఆడవాళ్లు ఈ దేశంలో ఈ సనాతన సాంప్రదాయంలో ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారో అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అది చదువుకున్నారో లేదో తెలియదు. కానీ మీ కూటమిలోనే ఒక సనాతనవాది ఉన్నారు కదా, లక్షల పుస్తకాలు చదివిన వారికైనా తెలిసే ఉంటుంది కదా. ఏమండి, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రా వై దేవాహ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. అలాంటి సూక్తులన్నీ ఏమైపోయినాయండి? రాజ్యాంగం ఏంటయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే నారావారి వ్యవస్థ? దీనికి సమాధానం చెప్పండి. ఇదేమన్నా ఆటోక్రసీ అనుకున్నారా, డెమోక్రసీ అనుకున్నారా? ఆటోక్రసీలో అప్పుడు కూడా రాజులు చక్కగా ప్రజా పరిపాలన బాగా చేసేవాళ్ళు. రావణుడు రాక్షసుడు అయినప్పటికీ కూడా, అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను మరి ప్రజలు మాత్రం ఎంతో బాగా చూశారు. రావణుడు లంకలో ఉండేటువంటి తన ప్రజల్ని ఎప్పుడు నిత్యం కూడా ఆనందంగా ఉండేట్టు చేశాడట. కానీ మీరు వచ్చి